ఓటుకు కోర్టుల కేసుకు సంబంధించి ఇవాళ ఆ కోర్టులో కీలక పరిణామం జరిగింది. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన ధర్మిల న్యాయపరంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది, అసలు ఈ కేసు పూర్వపరాలు తర్వాత న్యాయపరమైన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపైన అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. ఈ రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించి కోర్టు ముందు సరిగ్గా మనం సరైన అంశాలను ఉంచలేకపోయామని భావిస్తున్నారా, లేకపోతే సరైన అంశాలు ఉంచినప్పటికి కూడా ఈ కేసులో ఇలాంటి పరిణామాలు సంభవించడం సర్వసాధారణమని మీరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఇంకో ఇద్దరు A1, A2, A3 ముగ్గురు కేసులో కూడా బెయిలుకు ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. ఏసీబీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదంటే ఇంకా A4 అనేటువంటి మన ముత్తయ్య జెరూసలం ముత్తయ్య అనేవాడు ఇంతవరకు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ మధ్యన స్టే తీసుకున్నాడు, స్టే పరిస్థితి. రెండవది ఈ ఇన్వెస్టిగేషన్ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు 50 లక్షలు ఇచ్చినారు, ఇంకా 4.5 లక్షలు ఎట్లా ఈ 50 లక్షలు ఎవరు బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చారు, ఎవరు దీనికి తోడ్పడ్డారు, దీనికి ఇంకా సహకరించిన వ్యక్తులు ఎవరెవరు ఇంకా టెలిఫోన్ డాటా కాల్ డాటా తీసుకుంటున్నారు, కాల్ డాటా లోపల ఇంకెవరు అనలైజ్ చేస్తే తెలుస్తుంది. రెండవది వీడియో అటువంటివి కూడా రికార్డ్ చేసినారు. వీడియో రికార్డులో FSL అనే ఒక అనాలిసిస్ ఇంకా వచ్చేది ఉన్నది. ఇవన్నిటిని బట్టి చూస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా ఉన్నదని ఏసీబీ వాళ్ళ అభిప్రాయం. దాన్ని బట్టి కోర్టు ముంగట ఏం చెప్పినాడు, నార్మల్గా ఇటువంటి ఇంపార్టెంట్ కేసులో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతనే ఛార్జ్ షీట్ వేసిన తర్వాతనే బెయిల్ కన్సిడర్ చేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది. ఇంకా అక్యూజ్ నెంబర్ 4 లేడు. సండ్ర వెంకట వీరయ్య అనేటువంటి వ్యక్తి, అతను కూడా ఇంకా ఇంతవరకు అవైలబిలిటీ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఇది ఉన్నది కనుక ఈ పరిస్థితుల్లో కూడా మీరు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్. మీ ఉద్దేశం ప్రకారం ఈ కేసు విచారణ కానీ ఏదైనా కానీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ప్రాథమిక దశలో ఉన్నది. దాన్ని ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉన్నది కనుక కోర్టు ఏమేమన్నామంటే ఇంకా చాలా అవసరం ఉన్నది కనుక వీళ్ళు ఇంకో కారణం వల్ల ఇప్పుడు రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయ పరంగా చాలా బలమైనటువంటి వ్యక్తి, ఒక శాసనసభ్యుడు. రేవంత్ రెడ్డి గారి మీద అలిగేషన్ ఏమున్నదంటే వారు ఇప్పుడు ఒక బెయిల్కు ఏదైతే ఓటుకు వాళ్ళు డబ్బు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక శాసనసభ్యుని వాళ్ళు విట్నెస్లకు బయటకు వచ్చినాక ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చాలామంది విట్నెస్లు ఇంకెవరో బయటపడలేదు, ఎవరెవరు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి తెలియదు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సహకరించినారు, వీళ్ళు నలుగురు ఇంకెవరెవరితో మాట్లాడినారు, ఏ ప్రముఖులతో మాట్లాడినారు, ఇవన్నీ విషయాలు వీళ్ళు బయటకు వచ్చినాక నువ్వు ఇట్లా మాట్లాడు మేము ఇట్లా మాట్లాడు నలుగురంతా ఒక దగ్గర ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ఆ విషయాలని ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని చూడ్చిపెట్టకపోవడానికి. రెండవది దీనికి డబ్బు ఏ విధంగా సమకూర్చినటువంటి విషయాలు కూడా చేర్చడానికి ఇవన్నీ అవకాశాలు ఉంటాయి కనుక ఇన్వెస్టిగేషనే కానీ విట్నెస్సే కానీ ఏదైనా ఇంకా డాక్యుమెంటరీ ఎవిడెన్సే కానీ ఇంకా చాలా ఇంకా వాల్యూమనస్ రికార్డ్ వస్తున్నది. ఆ వాల్యూమనస్ రికార్డును అంత అనలైజ్ చేసి వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేయడం, వాళ్ళని ఎగ్జామిన్ చేయడం ఎంత రకరకాలుగా ఉంటుంది కనుక ఇట్టి పరిస్థితుల పూట ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ కేసులో పూట బెయిల్ ఇవ్వడం సరికాదు, ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సరికాదు అనేటువంటి విషయం. బెయిల్ విచారణ సందర్భంలో జడ్జి గారు మీరు లేవనెత్తిన 7 ప్రధాన అంశాల్లో రెండింటితో ఏకాభిప్రాయం. రెండోది ఇప్పుడు 7 జడ్జి గారు 7 ప్రధాన అంశాలు ఏదైతే చెప్పిన 7 ప్రధాన అంశాలు సాటిస్ఫై అయితేనే బెయిల్ ఇవ్వాలి, 7 ప్రధాన అంశాల లోపల 2 సాటిస్ఫై అయితేనే బెయిల్ ఇచ్చేస్తా, ఇంకా 4 సాటిస్ఫై కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కొన్ని కారణాలు చెప్పింది. ఈ కారణాల్లో ఏ కారణం వలనైనా ఉంటే బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకటి ఏంటంటే కేసు ఎటువంటిది, దానికి పనిష్మెంట్ ఎటువంటిది, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిందా, వాళ్ళు బయటకు వస్తే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, ఇవన్నీ ఒక క్రైటీరియా. ఇటువంటి క్రైటీరియా లోపల 7 సాటిస్ఫై అయితే నేను బెయిల్ ఇవ్వడానికి వీలేదు, నాకు 2 సాటిస్ఫై అయినా ఇంకా 6 సాటిస్ఫై కాలేదు కనుక నేను బెయిల్ ఇస్తానని క్రైటీరియా. ఏ ఒక్కటి సరిపోయినా సరిపోతుంది. ఇదే సందర్భంలో మీరు కనిమోజీ కేసు లోపల సుప్రీంకోర్టు మన ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే రాజకీయంగా పలుకుబడినటువంటి వ్యక్తులు వాళ్ళు బయటకు కనుక వస్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, విట్నెస్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, డబ్బును రకరకాలుగా వాళ్ళు ఉపయోగిస్తారు, వాళ్ళు పవర్తో సంబంధం ఉన్నవానికి ఆ పవర్ ఉపయోగపడుతుంది అని కనిమోజీ కేసులో వాళ్ళు ఏమన్నంటే మేము బెయిల్ ఇవ్వము అని ఢిల్లీ హైకోర్టు చాలా పెద్దగా జడ్జిమెంట్ రాసింది. ఆ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు కరెక్ట్ అన్నది. ఇక్కడ ఈ కేసులో పవర్ ఎక్కువ ఎవరు ఉపయోగిస్తారు? పవర్ అంటే ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఒక రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, వారు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్న ప్రధాన చీఫ్ మినిస్టర్ గారితో సంబంధాలు ఉన్నాయి,
పేపర్లో మనం వింటున్నాం ఆ చీఫ్ మినిస్టర్ గారే ప్రేరేపించనని మనకు తెలియదు. రెండవది కాకుండా ఈ యొక్క వాళ్ళకి ఇమీడియట్గా హైదరాబాద్ దాటి పక్క రాష్ట్రంలో దాచుకోవడానికి స్థలం ఉన్నది. రెండవది ఇప్పుడు ఆ నాలుగో వ్యక్తి ఆ పక్క రాష్ట్రంలో పుట్టిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడని ఇప్పుడు అక్కడ ఉండి తెలంగాణ చీఫ్ మినిస్టర్ మీద ఏదో కేసులు పెట్టడం ఈ విధంగా. కనుక ఇది రాజకీయపరమైనటువంటి కేసు. ఒక శాసనసభ్యుడు ఇంకొక శాసనసభ్యుడు కొన్నటువంటి కేసు, అలిగేషన్స్, ఇవన్నీ ఈ పరిస్థితిలో బెయిల్ ఇవ్వడం సరైనటువంటి అంశం కాదు. మీ అభిప్రాయం ప్రకారం ఈ కేసు కేవలం ఒక ఏసీబీ కేసు కాకుండా చాలా విస్తృతమైన కోణంలో చూడాలి. చాలా ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంకా ఏదైనా శాసనసభ్యులను అడిగినారా, వాళ్ళు కాంటాక్ట్ చేసినారా, వాళ్ళకి ఏం డబ్బు ఇస్తానన్నారు, ఇవన్నీ ఎట్లా తెలుస్తుందంటే కాల్ డాటా ఎనలైజ్ చేసినప్పుడే కానీ, లేకుంటే ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే కానీ, లేకుంటే ఇంకా వీళ్ళని ఆ కాల్ డాటా ఇంకా వీళ్ళకి వస్తున్నటువంటి రికార్డుని ఎనలైజ్ చేసి అందులో ఉన్నటువంటి పేర్లను వీళ్ళతో వాళ్ళను ఎగ్జామిన్ చేసిన ఓరల్గా చేస్తేనే కానీ ఇవన్నీ వివరాలు తెలుస్తాయి. ఇటువంటి కేసు ఏదో మేము 10 రోజులు ఇచ్చాం 5 రోజులు ఇచ్చాం మీరు ఏం చేసినారంటే కలదు. కనుక దాదాపుగా ఇందుకొరకు టైం టు టైం ఏదో ఇప్పుడు మేము ఇస్తాం, ఇంకో 30 రోజులు ఇస్తాం మీకు, మీరు చూడండి, ఆ తర్వాత ప్రోగ్రెస్ ఉన్నది, ఇంకా ఎందుకు కావాలి, ఈ విధంగా చూసి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసే పరిస్థితి రోజు వేసినాకనో బెయిల్ ఇస్తే దానికి ఏదైనా అర్థం ఉంటుంది. చాలా కేసుల్లో కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేంత మటుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదు. మీరు ఒక పదం కూడా వాడారు విచారణ సందర్భంలో, ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు ఒక మాట కూడా వాడారు, 10 మంది ఎమ్మెల్యేలు కొనుంటే మా ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే ఇందులో నోట్లకు ఓటు అనేటువంటి ఒక దీని కేసు లోపల ఏముంటుందంటే, మొదట జేఎంఎం బ్రైబరీ కేసు అని పివి నరసింహారావు కేసులో పివి నరసింహారావు గారి ప్రభుత్వానికి ఒక 5 మంది 10 మంది ఎంపీలు కావాలి. జేఎంఎం సభ్యులకు డబ్బు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టినారు. అదేవిధంగా ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఇప్పుడు 2 రాష్ట్రాలు విభజన, ఒక రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మందిలో 60 మంది ఎమ్మెల్యేలతో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకోండి. 60 మంది ప్రభుత్వంలో దాన్ని మైనారిటీ పడడానికి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కొంటే ప్రభుత్వం మైనారిటీలోకి పోతుంది, ఒక ప్రభుత్వమే పడిపోవచ్చు కదా. అంటే ఒక్కొక్క శాసనసభ్యునికి ఇప్పుడు ఈ విధంగా మొదలైంది, ఈ ట్రెడిషన్స్ కనుక మొదలైందంటే 10 కోట్లు ఇస్తాం, లేకుంటే 100 కోట్లు ఇస్తాం. అంటే ఒక 10 మంది శాసనసభ్యులకు 1000 కోట్లు ఇచ్చి వాడి జీవితంలో నువ్వు జీవితం అంతా బతుకురా, ఇంకో 2-3 ఎలక్షన్లు కంటే చేయి, కానీ ఇమీడియట్ ప్రభుత్వం అయితే పడిపోతుంది కదా. ఇటువంటి విషయాల్లో దీనికి మన ప్రజాస్వామ్యం సంబంధించిన సంక్షోభానికి సంబంధించినటువంటి కేసు కనుక దీన్ని ఇటువంటి విషయాల్లో బాగా త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి, దీన్ని అవినీతి కేసుగా కాకుండా నిజంగా రాజకీయ సంక్షోభాలను సృష్టించే కేసు చూడాలి. ఎస్, దీనిగా ఇది అవినీతి అంటే అవినీతిలో కూడా 50 లక్షల పెద్ద అవినీతి ఏందని అంటారు. 50 లక్షల ఇష్యూ కాదు ఇక్కడ. ఒక శాసనసభ్యున్ని ప్రలోభపరిచి మొదలు 2 కోట్లు ఇస్తామని, తర్వాత లేదు మేము 5 కోట్లు ఇస్తామని, లేదు ఇప్పుడు 50 లక్షలు మీకు అడ్వాన్స్గా ఇస్తున్నాం బ్రైబ్ మనీ, తర్వాత 4.5 లక్షలు ఇస్తామని, ఈ అలిగేషన్స్ రికార్డులో ఉన్నటువంటి వాటిని మీకు చెప్తాను. ఇది ఎంతవరకు అనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఈ విధంగా ఒక 5 లక్షలు 5 కోట్లు ఇస్తామని ఒక శాసనసభ్యులు నువ్వు అయితే మాకు ఓటేయి, లేకుంటే నీకు టికెట్ కొనిస్తాం విదేశాలకు వెళ్ళిపో, మాకు ఓటేయకున్నా పర్వాలేదు, నువ్వు టీఆర్ఎస్కి ఓటేయకు, నీకు ఒక 5 కోట్లు ఇస్తాం, నువ్వు ఈ టికెట్ కొనిస్తావు, నువ్వు 5 కోట్లు టికెట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో. ఇటువంటి కన్వెన్షన్ కానీ డెవలప్ అయితే ఒక రాష్ట్రం లోపల ఒక ప్రభుత్వం ఉండడం కష్టం అవుతుంది. ఇప్పుడు 60 మంది శాసనసభ్యులు ఉన్న దగ్గర 10 మంది శాసనసభ్యులకు ఒక 1000 కోట్లు పెట్టి తీసుకోవచ్చు కదా, ఒక 100 కోట్లతో ఒక శాసనసభ్యులు దొరుకుతారు కదా. ఇటువంటి ఆనువాయితీ, ఇటువంటి ఒక కన్వెన్షన్ కానీ డెవలప్ అయితే ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకైనా కష్టం. అందుకొరకే నేను అనేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో కోర్ట్సే కానీ ప్రభుత్వాలే కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసే కానీ సమగ్రంగా విచారించి దీన్ని కరెక్ట్ చేయాలి. లేకుంటే సిస్టంలో ఇది ఎంకరేజ్ చేస్తే ఏ ప్రభుత్వం ఉండదు. సార్, మీరు ఇంత తీవ్రంగా చెప్తున్నారు, ఇది చాలా తీవ్రమైన కేసు, ఇలాంటివి భవిష్యత్తులో జరిగితే చాలా ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు అని చెప్తున్నారు. అయితే కోర్టు ఈ తీవ్రమైన అంశాన్ని కోర్టుకు చేరవేయడంలో మనం ఎక్కడ లోపం లేదు. మనం కోర్టుకు చేరవేయడం లోపల నేను ఏసీబీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాటిని అనలైజ్ చేసి కోర్టుకు మొదటి రోజే పాయింట్ వైజ్ చెప్పి, తర్వాత ఆయన త్వరగా నేను మద్రాసుకి వెళ్ళిపోవాలని నేను ఉన్న పరిస్థితుల్లో నేను రిటర్న్ సబ్మిషన్స్ వేస్తామని చెప్పి ఈరోజు రిటర్న్ సబ్మిషన్స్ అంతా రాసి ఆయనకు చదివి వినిపించాం. దీనిలో రిటర్న్ సబ్మిషన్స్ ఓపెన్ కోర్టులో చదివి వినిపించాం. ఇంత తీవ్రమైన పరిస్థితి, ఇంకా ఇన్వెస్టిగేషన్, అతను ఏం రిటర్న్ సబ్మిషన్ మేము చూశానన్నాడు జడ్జి గారు,
ఏదో బెయిల్ డిక్టేట్ బెయిల్ ఆర్డర్ డిక్టేట్